తమిళనాడులో ఇలాగే నిరహార దీక్ష చేస్తే అక్కడ తగ్గించారు, మన దగ్గర తగ్గించేది పోయి 4000 పెంచేసిండు వాడు. పోయినసారి ఫిలిం ఇండస్ట్రీ అంతా కలిసి డిజిటల్ మీద చేశారు, కానీ ఎందుకు ఎప్పుడు చేశారో రాత్రికి రాత్రి డ్రాప్ అయిపోయారు. ఎందుకు డ్రాప్ అయ్యారో తెలియదు. ఇందులో ఏంటంటే బ్రదర్ చెప్పినట్టు ఈ యూఎఫ్ఓ క్యూబ్లో ఇక్కడ ఉన్న 3-4 ప్రొడ్యూసర్లు అందులో పార్ట్నర్స్గా ఉన్నారు. అంటే మన నిర్మాతలే మనని చంపుతున్నారు, మన నిర్మాతలే మన దోచుకుంటున్నారు. ఎవరైతే అందులో పార్ట్నర్షిప్ ఉందో యూఎఫ్ఓ క్యూబ్లో వాళ్ళు ఇమ్మీడియట్లీ డ్రాప్ అయిపోవాలి. డ్రాప్ కాకపోతే మేము ఉధృతం చేస్తాం. ఇలాగే అన్న చెప్పినట్టు వాళ్ళ ఇంటి ముందు పోయి ధర్నాలు చేస్తాం అండ్ యూఎఫ్ఓ క్యూబ్ని స్తంభింపజేస్తాం. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇది ఈరోజు ఆరంభం. మా సిరాజు బాగా పోరాటం చేసి అన్నగారు ధర్నా చేయాలి అంటే ఎన్ని ధర్నాలు చేసినా కూడా స్పందిస్తలేరంటే ఈసారి నిరంతరం చేద్దాం. ఏమన్నా సరే ప్రాణాలు అడ్డు పెట్టైనా సరే చేద్దామని ముందుకు వచ్చిన సిరాజ్కి ఆల్ ది బెస్ట్ చెప్తూ, ముఖ్యంగా ఐ బొమ్మ ఉందండి. ఐ బొమ్మ ఎందుకు వచ్చింది? ఇవాళ థియేటర్లు పోతే థియేటర్ రేట్లు పెంచి ఆడ పాప్కార్న్ రేట్లు పెంచి ఒక మామూలు వ్యక్తి సామాన్యుడు సినిమా థియేటర్ పోతే 1000-2000 రూపాయలు అవుతుంది. ఈ 1000-2000 రూపాయలు ఎలా? దీనికి ఇలాంటిది ఐ బొమ్మ లాంటి పుట్టినాయి. ఒకవేళ సామాన్యులకు అందుబాటులో ఉండే సినిమా ఉంటే ఐ బొమ్మ ఎందుకు చూస్తాడండి? వాడి ఒక మాఫియా ఎందుకు తయారవుతాడు? వాడిని నిజంగా తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ ఆనంద్ గారికి, సజ్జనార్ గారికి, సినిమా ఇండస్ట్రీ తరఫున వారికి మేము కూడా మా చిన్న సినిమా తరఫున కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఐ బొమ్మ లాంటిది పుట్టుక రావద్దు అంటే సినిమా రేట్లు తగ్గాలి, డిజిటల్ రేట్లు యూఎఫ్ఓ క్యూబ్ రేట్లు అందరికీ నమస్కారం. నా పేరు డిఎస్ రెడ్డి, నేను ప్రొడ్యూసర్ను. దీక్ష పట్టు